నమస్తే అండి. నమస్కారం. కూర్చో కూర్చో. అబ్బాయి బాగున్నాడు కదా, అమ్మాయి ముందు తేలిపోతాడులే. రే, అమ్మాయి రాగానే పర్సనల్ గా మాట్లాడాలి, పక్కకెళ్ళి మాట్లాడాలని సినిమాల్లో లాగా తిక్క తిక్క మాటలు మాట్లాడవనుకో కాళ్ళు ఇరక్కొడతా. అమ్మాయి లక్షణంగా ఉంది, నీకు చాలా ఎక్కువ. ఇంకేమైనా తింటారా అండి? అబ్బే ఏం అక్కర్లేదండి, మా అమ్మ ఆల్రెడీ బుర్ర తింటుంది. ఏంటంటున్నారు? అబ్బే అమ్మాయి ఎక్కడా అంటున్నాడు. వస్తుందండి. సిగ్గుపడింది చాలు, తలెత్తి అబ్బాయించుడు. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయికి అయితే 3 ముళ్ళు కాదమ్మా 30 ముళ్ళు వేసేస్తాను. ప్రతి అబ్బాయి పెళ్లి చూపుల్లో అమ్మాయి తనను చూసి సిగ్గుపడుతుంటే మన మీద పెద్ద పోటుగాల మనం మురిసిపోతాం. కానీ అది సిగ్గు కాదు, పులి 2 అడుగులు వెనక్కి వేసి వేటకి సిద్ధమవుతుంది. మీరు అనుకున్నట్లు వేట నాతో కాదు, కాబోయే అత్తగారు. ఆ నవ్వులు చూసి నాలా అస్సలు మోసపోకండి, లోపల అసలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ పిల్ల నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదంటే చాలా డేంజర్ అని అర్థం. అమ్మో, రేపొద్దున నా కొడుకుతో పెళ్ళైతే అసలు నా మాట వింటుందా? మాట వినడానికి నేనేమైనా చిన్న పిల్లనా? చిరుత పులిని. కొడుకును కొంగున ముడేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అత్తగారి నా మాట వింటారు. ఏరా, నీకు అమ్మాయి నచ్చిందా? నచ్చిందమ్మా. ఏమే, అబ్బాయి నచ్చాడా? నచ్చారు. పెళ్లి చూపులంటే నాకు అమ్మాయికి అనుకున్నా, ఆ తర్వాతే అర్థమైంది అసలైన పెళ్లి చూపులు అత్తా కోడళ్ళకని. శోభనం శోభనం అనుకుంటాం కానీ పెద్ద గండంలో ఉంది. ఏదో ఒకటి మాట్లాడరా, లేకపోతే పరువు పోద్ది. బీ మ్యాన్, మేక్ అ ఫస్ట్ మూవ్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు గౌరీ. చిన్నప్పటి నుంచి నాకు ఒక డౌట్, ఫస్ట్ నైట్కి పాలు ఎందుకు ఇస్తారు? ఏమో నాకు కూడా తెలియదు గౌరీ, అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ నెక్స్ట్ టైం చెప్పనా? ఏంటి ముహూర్తం టైం చూస్తున్నారా? ఏంటి, నీకు కూడా చెప్పారా మ్యాటర్? చెవులు వాచేలా మీ అమ్మగారు, సారీ మా అత్తగారు మీ అమ్మగారికి మరీ మరీ చెప్పారంట. చెప్పిన ముహూర్తానికే ముచ్చట జరగాలంట. సరిగ్గా అదే టైం అంటే ఎలా? ఏమో నాకు కూడా తెలియదు గౌరీ, కానీ నీతో కలిసి తెలుసుకుంటాను. ఫస్ట్ కొంచెం మాట్లాడుకుందామా? అంటే ఒకరినొకరు ముందు అర్థం చేసుకుందామా? సరే. అవును, పెళ్ళి చేసుకోనన్నారంట, మరెందుకు చేసుకున్నారు? అంటే ఫస్ట్ చేసుకోవద్దని అనుకున్నాను, కానీ నిన్ను చూసిన తర్వాత ఒపీనియన్ మార్చేసుకున్నాను. అప్ప థ్యాంక్స్. పెళ్ళి వద్దన్నారంటే లవ్ ఫెయిల్యూర్ అనుకున్నా. అబ్బే అలాంటివేం లేవు గౌరీ, బేసిక్గా అవన్నీ అంటే చాలా భయం. మరి మీకు ఒకటి చెప్పాలి. ఏంటి, మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? 3 లవ్ స్టోరీస్ ఉన్నాయి. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే చాయ్ షార్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాల్లోపే.